ఆరాధ్య 16వ భాగం. శాంతారాం తమ్ముడు గలగలా నవ్వి, ఏమిటి, మేం టెస్ట్ చేయించాలా? మాకు గోల్డ్ ఫీల్డ్లో 22 సంవత్సరాల అనుభవం ఉంది. మమ్మల్ని టెస్ట్ చేయించుకోమంటావా? చూస్తుంటే మాకే పర్సంటేజ్లు నేర్పేలా ఉన్నావే. ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునేవాడివి, నీకెందుకీ నగల వ్యవహారాలు? పెట్టుకునేది అమ్మాయి కదా, సైలెంట్గా ఉండిపో అన్నాడు. ఎలా ఉండిపోతానండి? ఆ డబ్బులు నావి. ఆ నగలు మీ అమ్మాయికి పెళ్లిలో మీరు పెట్టినవి కావు. ప్యూర్ గోల్డ్ రేట్ తీసుకుని 17 క్యారెట్లు ఎలా ఇచ్చారు? అది అడగకుండా ఎలా ఉంటానో అన్నాడు. అడిగి లాభం లేదు. అది 17 క్యారెట్లు ఉన్నట్లు ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళి అక్కడ దాన్ని టెస్ట్ చేసినట్లు ప్రూఫ్లు తీసుకురా. అప్పుడే మేము దాన్ని రిటర్న్ తీసుకుంటాం. అంతవరకు వేరే ఆర్నమెంట్స్ నీకు ఇవ్వం అన్నాడు. శాంతారాంకి ముచ్చెమటలు పోస్తున్నాయి. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఫ్యూచర్లో కూతురికి అల్లుడి చేతిలో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఏదో డబ్బుకి గడ్డి తిని తప్పు చేయడం వేరు, దాని పర్యవసానాన్ని ఊహించుకుంటూ బ్రతకడం వేరు. రేపు తన కూతుర్ని హేమంత్ ఎలా చూస్తాడోనన్న కంగారు ఎక్కువై, ఒరే తమ్ముడు, నా అల్లుడితో నువ్వింకేం మాట్లాడకు, ఫోన్ పెట్టేసే అన్నాడు. శాంతారాం తమ్ముడు వెంటనే ఫోన్ కట్ చేసి, నువ్వసలే పిరికోడివి, నీ ఏడుపేదు నువ్వు ఏడుపు పో అన్నాడు. శాంతారాం ఇంటికెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆరాధ్య ఊరెళ్ళాలని ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడే కంప్యూటర్ ఆన్ చేసి తత్కాల్లో టికెట్ బుక్ చేసుకుంది. 4th ఫ్లోర్లో ఉన్న హేమంత్కి కాల్ చేసి, ఇవాళ నాకు క్లయింట్ మీటింగ్ ఉంది హేమంత్, అది అయ్యేటప్పటికీ రాత్రి 9 అయ్యేలా ఉంది, ఇంటికి రాను, ఇటునుంచి ఇటే మా ఊరు వెళ్తాను అంది. ఆమెకు భర్తను పేరుతో పిలవడం అలవాటు. హేమంత్ ఉలిక్కిపడి, ఏయ్, ఎందుకింత అర్జెంట్? మీ వాళ్ళేమైనా కాల్ చేశారా? ఎందుకు వెళ్తున్నావు? అలాంటిదేం లేదు, నేనే గోల్డ్ విషయం మాట్లాడదామని వెళ్తున్నాను. ఒక్కరోజు లీవ్ పెట్టాను, రేపు రాత్రికి రిటర్న్ అవుతాను, ఎల్లుండి డ్యూటీలో ఉంటాను అంది. మాట్లాడేది ఏమైనా ఉంటే ఫోన్లో మాట్లాడు అన్నాడు. ఫోన్లో మాట్లాడితే మన దగ్గర ఉన్న గోల్డ్ ఎవరు తీసుకెళ్తారు? మీ తమ్ముడికి కాల్ చేసి రమ్మంటే వస్తాడు, లేదంటే మీ నాన్నను రమ్మను, వస్తాడు. నువ్వెందుకు వెళ్ళడం? మా తమ్ముడు మద్రాసులో ఉన్నాడు, వాడికి క్లాసులు పోతాయి. మా నాన్న ఇంత దూరం జర్నీ చేయలేడు, నేనే వెళ్ళి వస్తాను. నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే నాకు మీ ముఖంలోకి చూడాలంటేనే కష్టంగా ఉంది. మా వాళ్ళని మీరు తిట్టిన తిట్లే గుర్తొస్తున్నాయి. నాకు అసలు తిట్లే రావు. బ్యాంక్ అప్రైజర్ అలా అనగానే షాక్ అయ్యి ఎమోషన్ అయ్యాను, అంతే. మీ వాళ్ళంటే నాకేం కోపం లేదు. నేను మీ నాన్నగారితో ఫోన్లో మాట్లాడాను, ఆయన మళ్ళీ నాకు కాల్ చేస్తానన్నారు. నువ్వు వెళ్ళొద్దు, ఆయన అలాగే అంటారు, మళ్ళీ మర్చిపోతారు. హేమంత్ మాట్లాడలేదు. కాల్ కట్ చేసింది ఆరాధ్య. ఆ రాత్రి ట్రైన్కే వెళ్ళింది. ఆరాధ్య ఇంటికి ఎందుకు వచ్చిందో కొద్ది కొద్దిగా అర్థమవుతున్నా ఇంత త్వరగా వస్తుందనుకోలేదు శాంతారాం, రమాదేవి. అసలు గోల్డ్ ఎందుకు చెక్ చేయించారు అడిగాడు శాంతారాం. ఆయన పక్కనే కూర్చుని ఉన్న రమాదేవి కళ్లల్లో కూడా అదే ప్రశ్న. విషయం చెప్పింది ఆరాధ్య. అది విని తేలికపడ్డారు. లేకుంటే వాళ్ళ మీద నమ్మకం లేక హేమంతే కళ్యాణ్ జ్యువెలరీకి వెళ్ళి టెస్ట్ చేయించాడని హేమంత్ మీద నురగలు కక్కుతున్నారు. మనకి దొరకాల్సిన అల్లుడు కాదని తల్ల పట్టుకున్నారు. ఇంటి గుట్టు రచ్చకి ఇచ్చేలా ఉన్నాడని తల్ల బాదుకున్నారు. ఇది తెలిసినప్పటి నుండి ఆయన చాలా కోపంగా ఉన్నారు. డాడీ, మిమ్మల్ని బాగా తిడుతున్నారు. మీరు చేసింది మాయా, మోసం, దగ అంటున్నారు. నేనేమైనా ఎదురు మాట్లాడితే కొడతాడేమోనని భయంగా ఉంది, అందుకే నేనేం మాట్లాడలేకపోతున్నాను అంది. శాంతారాం మాట్లాడలేదు. రమాదేవి మాత్రం, మాట్లాడు, నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడు, కొడితే ఊరుకుంటామా? గృహహింస కేసు కింద వాడిని బుక్ చేసి బొక్కలో తోయించమా? నువ్వు మాట్లాడేదేదో ధైర్యంగా మాట్లాడు. మూగమొద్దులా ఉంటే వాడు మగవాడు, ఆడిస్తాడు. ఆడటానికి నువ్వు మామూలు ఆడపిల్లవి కావు. నిన్ను మేము మామూలుగా పెంచలేదు, బీటెక్ చదివించాం, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు. మెత్తమెత్తగా ఉండి మా పరువు తీయకు అంది. అబ్బా, నువ్వు ఉండవేరమ్మా అన్నాడు శాంతారాం. నేనుండక ఎక్కడికి పోతానండి, ఇక్కడే ఉంటా. కూతురికి 4 మంచి మాటలు చెప్పుకోకుండా మీరు నా దగ్గర వణికినట్లే దాన్ని వాడి దగ్గర వణికించకండి. అది బ్రతకలేదు, అసలే దానికి ప్రపంచం తెలియదు. పేరుకేమో బీటెక్ చదివింది, సాఫ్ట్వేర్ అమ్మాయి. ఏం లాభం? చూస్తున్నారుగా. అక్కడే వాడిని 4 జాడించక రైలెక్కి వచ్చిందే అంది. మీ మమ్మీ మాటలు నువ్వేం పట్టించుకోకురా. నా మాట విని ఆ నగలు మన ఇంట్లో పెట్టి నువ్వు హైదరాబాద్ వెళ్ళు అన్నాడు. ఆయన ఊరుకోరు నాన్న, నగలు కూడా పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చావా, వాటిని కూడా వాళ్ళు దొబ్బేస్తారులే అంటారు. అలాంటి మాటలు వినాలంటే నాకు బాధగా ఉంటుంది అంది. వాడెవడే నిన్ను బాధ పెట్టడానికి? కయ్యమంది రమాదేవి. అల్లుడు, నువ్వు కాస్త నోరు మోస్తావా? ఉరిమి చూశాడు శాంతారాం. అల్లుడైతే బాధ పెట్టాలా? ఒక్కొక్కళ్ళు భార్యల్ని ఎలా చూసుకుంటున్నారో చూడు. వీడేమో పెళ్ళైన 2 నెలలకే మనల్ని తిట్టి మన అమ్మాయిని ఇంటికి పంపించాడు. వాడే అల్లుడండి. పెళ్లికి ముందు ఎంత తీగా మాట్లాడాడు, ఎన్ని మాయమాటలు చెప్పాడు. అది విని చాలా మంచోడు అనుకున్నాం. వాడా కంపెనీ వదిలేసి సినిమాల్లోకి పోతే బాగుండేలా ఉంది. అమ్మో అమ్మో, ఏ నటన. మన కూతుర్ని పెళ్లి చేసుకుని మనల్నే తిడతాడా? కష్టపడి కని పెంచి మన పిల్లని వాడికి ఇచ్చింది ఇందుకేనా? మంచి మర్యాద ఉందా వాడికి? అల్లుడిని పట్టుకుని వాడు వీడు అనకే, వినేవాళ్ళు నీ నోట్లో గడ్డి పెడతారు అన్నాడు శాంతారాం.
ఎవరున్నారండి ఇక్కడ వినడానికి? మనలో మనం కూడా మాట్లాడుకోవద్దా? మాట్లాడకపోతే వాడి గురించి అమ్మాయికి ఎలా తెలియాలి? వాడిని ఇంకా మంచివాడనే అనుకుంటుంది. దీని బొంద, దీనికేం తెలుసు? రాత్రి 12 దాటేదాకా కంప్యూటర్ ముందు కూర్చోవడం, తెల్లవారి నిద్ర లేవలేకపోవడం, నిద్ర సరిపోకపోతే దాని ఆరోగ్యం పాడవుతుందని మనం కూడా దాన్ని నిద్ర లేపకుండా ఎంత జాగ్రత్తగా పెంచుకున్నాం. మనల్నే తిడతాడా? తిడితే తిట్టాడులేవే, మనం కూడా సర్దుకుపోవాలి. ఆడపిల్లని ఇచ్చా అన్నాడు. ఇస్తే ఏం భయమా? వాడు కూసే కూతలన్నీ పడాలా అంది రమాదేవి. పడితే ఏం, వాళ్ళిద్దరూ బాగుండాలి. వాళ్ళు బాగుండాలనేగా మనం ఇంత కష్టపడి పెళ్లి చేసింది. వాడెక్కడ బాగుండని ఇస్తాడండి? అలాంటి ఆశలేం పెట్టుకోకండి. అంటే ఏంటే నువ్వు మాట్లాడేది? నీ మూర్ఖత్వంతో వాళ్ళిద్దరినీ విడదీస్తావా ఏం? నేనేది మాట్లాడినా ఇంతే, పూర్తిగా మాట్లాడనివ్వరు. నువ్వు పూర్తిగా మాట్లాడితే జరిగే అనర్థాలు చూస్తున్నాంగా. ఏం జరిగాయి? అసలు ఈ వెధవ పనికి పునాది నీ వల్లనేగా జరిగింది. వద్దని చెప్పాను. నువ్వు నీ కొడుకు విన్నారా? బయటపడితే ప్రమాదమని మొత్తుకున్నాను. ఏం కాదులే అన్నావు. ఇప్పుడు చూడు అన్నాడు శాంతారాం. ఇప్పుడు కూడా ఏం కాదు. అతన్ని మన అమ్మాయి హైదరాబాద్ వెళ్లే లోపలే ఇక్కడికి రమ్మని పిలవండి. వస్తాడు. వచ్చి ఏం చేయాలి? డబ్బులు అడిగితే ఎక్కడి నుండి తేవాలి? ఎంత చెప్పినా వినవు. షాప్లో వచ్చిన డబ్బులు వచ్చినట్లే వడ్డీలకు తిప్పుతావు. వాళ్ళేమైనా ఇస్తారా చేస్తారా? మధ్యలో నేను చచ్చేలా ఉన్నాను. ఆరాధ్య భయపడింది. తల్లికి తండ్రికి మధ్యన ఇలాంటి గొడవలు రోజూ ఉండేవే. ఇంతకన్నా ఎక్కువ గొడవలే ఉంటాయి. ఏ గొడవ లేకుండా కొట్టుకున్న రోజు కూడా ఉన్నాయి. కానీ తన వల్ల తన తండ్రికి చచ్చేంత పరిస్థితి రావటం మనసు తట్టుకోలేకపోతుంది. మీరేం చావద్దు. అతను ఒకసారి పిలిపించి మీ చిన్న తమ్ముడి దగ్గర కూర్చోబెడదాం. ఎందుకు? వాడి దగ్గర కూర్చోబెట్టి అల్లుడికి మందు అలవాటు చేపిద్దామనా? అసలేంటి నీ ప్లాను? మందు కాదు, విందు కాదు. మీ తమ్ముడి చేత 4 మంచి మాటలు చెప్పిద్దాం. మంచి మాటలా? దయ్యాలు వేదాలు వల్లించినట్లు వాడి దగ్గర మంచి మాటలు ఎక్కడున్నాయే? వాడసలే కొట్టి మాట్లాడే రకం. దానివల్లనే వాడి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు కాలేదు. అమ్మాయిలు బాగున్నారని నచ్చి ముందుకొచ్చిన వాళ్ళు కూడా అబ్బో వాళ్ళబ్బ రౌడీ, ఆ తలనొప్పి మాకెందుకు అని తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారు. అలాంటి వాడితో అల్లుడికి మంచి మాటలు చెప్పిస్తావా? కొంచెమైనా జ్ఞానం ఉందా నీకు? మంచి మాటలా పాడా? అమ్మాయిని బాగా చూసుకోమని బెదిరించి పంపిస్తే సరిపోతుంది. ఇక మన జోలికి రాడు. మనం ఏం చేసినా నోరెత్తడు. మనం పెళ్లిలో ఇస్తామని చెప్పిన డబ్బులు, బంగారం, ఫ్లాట్ ఇవేమీ ఇవ్వకపోయినా ఏం కాదు అంది. నీలాగా ఆలోచించేవాళ్ళు ఉండబట్టే అత్తగారిళ్లకు వెళ్ళిన ఆడపిల్లలకి ఓ గౌరవం, విలువ లేకుండా పోతున్నాయి. అవి లేనప్పుడు ప్రేమాభిమానాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీరు నీడ లేని అడవిలో బొంతల్లా పడి ఉంటున్నారు. నా బిడ్డకి అలాంటి గతి వద్దు. నువ్వు హైదరాబాద్ వెళ్ళు ఆరాధ్య అన్నాడు కూతురు వైపు తిరిగి శాంతారాం. భర్త చెప్పేది నచ్చక ఒక ఉదుటిన లేచి బయటికెళ్ళింది రమాదేవి. వెళ్ళి షాప్లో కూర్చుంది. డాడీ, నేను హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఆ నగల కోసం నాకు ఇచ్చిన 3 లక్షలకి నేను సమాధానం చెప్పాలి. ఈ నగలు ఇక్కడే ఉంచండి. డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను అంది. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆరాధ్య? మమ్మీ నగలు ప్యూరేగా నాన్న, వాటిని తీసుకెళ్తాను. ఈ లోపల నువ్వు డబ్బులు రెడీ చేసి కాల్ చెయ్యి. నగలిచ్చి డబ్బులు తీసుకెళ్తాను. ప్రస్తుతం మా అవసరాలు కూడా తీరతాయి అంది. వాటిని తగిలితే మీ మమ్మీ బాధపడుతుంది ఆరాధ్య. దేనికి డాడీ బాధ? అదంతే ఆరాధ్య. వాటి మీద ఎప్పటి నుండో మమకారం పెంచుకుని ఉంది మీ మమ్మీ అన్నాడు. మమ్మీకి నా మీద కూడా మమకారం ఉందిగా డాడీ అంది ఆరాధ్య. అది వేరు ఇది వేరు తల్లి అన్నాడు శాంతారాం. అదేంటో నాకు అర్థం కావటం లేదు డాడీ. సునీల్కి పెళ్ళైతే వాటిని వాడి భార్యకి ఇచ్చుకోవాలని ఉంది ఆరాధ్య. ఇప్పుడు నువ్వు వాటిని తీసుకెళ్తే బాధపడుతుంది. వద్దని చెప్పదు. మంచమెక్కి దిగులు పడుతుంది. నీకు తెలుసుగా మీ మమ్మీ తత్వం. దాన్ని ఎందుకు చెప్పు ఈ వయసులో బాధ పెట్టడం? అయితే నన్నేం చేయమంటారు డాడీ? నిదానంగా పంపిస్తానమ్మా. నేను హేమంత్కి కాల్ చేసి చెప్పాను. మళ్ళీ కూడా కాల్ చేస్తానని చెప్పాను. నీకు చెప్పలేదా? చెప్పారు. మరి ఇంత లోపలే తొందరేంటి? పంపిస్తానన్నానుగా. నా మీద నమ్మకం లేదా? నేను ఎటుపోతాను చెప్పు. మరి అంత నిష్ఠురంగా మాట్లాడకండి డాడీ. మనం తప్పు చేశాం. ఇది చాలా సున్నితమైన సందర్భం. నాకు మీరు కావాలి, ఆయన కావాలి. అదేనమ్మా, అందరం బాగుండాలి. ముఖ్యంగా నువ్వు బాగుండాలి. కొద్ది రోజులు ఇక్కడే ఉండు. హేమంత్ వచ్చి తీసుకెళ్తాడు. ఇక్కడే ఉంటే నా ఉద్యోగం పోతుంది డాడీ. సరే వెళ్ళు. నువ్వు వెళ్ళినా మా ఇద్దరి మనసు నీ దగ్గరే ఉంటుందమ్మా. ఎలా ఉంటావో ఏమో అని అన్నాడు. అందరం మంచివాళ్ళమే డాడీ, అందుకే బాగుంటాం. కానీ పరిస్థితులు కూడా బాగుండాలిగా అంది ఆరాధ్య. పరిస్థితులదేముందమ్మా, మనం ఎలా తిప్పుకుంటే అలా తిరుగుతాయి. అవి తిరగవు డాడీ, మనం తిరుగుతాం. ఈ నగలు మీ దగ్గర ఉంచండి. హేమంత్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుని డబ్బులు ఆయన అకౌంట్లో వేయండి. తొందరేం లేదు, టెన్షన్ పడకండి అంది ఆరాధ్య. శాంతారాం నిజంగానే సంతోషపడ్డాడు. ఆరాధ్య తల్లి దగ్గరికి వెళ్ళి షాప్లో కూర్చుంది. ఎందుకమ్మా ఇలా వచ్చావు? నీతో మాట్లాడాలని వచ్చాను మమ్మీ. అయితే ఇంట్లోకి పద, అక్కడ మాట్లాడుకుందాం అంటూ వెంటనే షాప్ షటర్ కిందకి లాగి ఆరాధ్యని ఇంట్లోకి తీసుకెళ్ళింది రమాదేవి. ఆరాధ్యని ఎప్పుడు షాప్లో కూర్చొనివ్వదు. 10 మంది వచ్చిపోతుంటారు. ఆరాధ్యను చూస్తే బాగుండదని షాప్లోకి రానివ్వదు. ఇంట్లోకి వెళ్ళాక ఆరాధ్య వైపు ప్రశాంతంగా చూసి
మాట్లాడే ఆరాధ్య అంది రమాదేవి. డాడీ హేమంత్ అకౌంట్లో మనీ వేస్తాడట మమ్మీ. నన్ను హైదరాబాద్ వెళ్ళమంటున్నాడు. నువ్వేమన్నావు? వెంటనే అడిగింది రమాదేవి. వెళ్తానన్నాను. కానీ డాడీని కొంచెం త్వరగా మనీ వేయమని చెప్పు మమ్మీ. లేకుంటే హేమంత్ ఊరుకోడు. ఆయన దగ్గర డబ్బులు ఎక్కడివే? అన్ని దొంగ మాటలు. నేను హేమంత్ దగ్గరికి పంపాలని వెధవ నాటకాలు ఆడుతున్నాడు. ఏం అవసరం లేదు. నువ్వు హేమంత్ దగ్గరికి వెళ్ళకు. మరి నేను ఎక్కడ ఉండాలి? హైదరాబాదులో లేడీస్ హాస్టల్స్ ఏమైనా కరువయ్యాయా? ఎక్కడ ఉండాలి అంటావు? వెళ్ళి హాస్టల్లో ఉండు అంది రమాదేవి. పెళ్ళయ్యాక హాస్టల్లో ఉంటే బాగుండదు మమ్మీ. బయట విషయాలు నీకు తెలియవు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు అంది ఆరాధ్య. అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండు. ఇదంతా ఎందుకు? ఆ డబ్బులేవో ఇస్తే హేమంత్ దగ్గరే ఉంటారు కదా. అవే ఉంటే వాడి చేత ఇన్ని మాటలు పడతామా అంది బాధగా రమాదేవి. నన్ను అర్థం చేసుకో అన్నట్లు కళ్ళనీళ్లు తుడుచుకుంది. అల్లుణ్ణి తిట్టింది. ఏమల్లుడో ఏమో, అత్తంటే గౌరవం లేదు, బామ్మర్దంటే ప్రేమ లేదు, మామంటే లక్ష్యం లేదు అంటూ గొనిగింది. ఆరాధ్యకు ఆందోళన మొదలైంది. ఎంత అడిగినా తల్లి డబ్బులిచ్చేటట్లు లేదు. తను ఏ ముఖం పెట్టుకుని హేమంత్ దగ్గరికి వెళ్ళాలి? వెళ్ళినా ఒక్కరోజు మౌనంగా ఉండి మళ్ళీ రోజు డబ్బులు ప్రసక్తి తీసుకురాడా? అన్ని డబ్బుల్ని తనెక్కడి నుండి తేవాలి? ఫ్రెండ్స్ని అడిగినా అంత డబ్బు ఇస్తారా? ఒకవేళ ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేస్తే హేమంత్ ఇప్పుడు పడుతున్న ఇబ్బందుల్నే తను పడాల్సి వస్తుంది. అప్పుడు నెలలా కడుతున్న చిట్టి ఆగిపోతుంది. అప్పు ఎందుకులే చేయటం అనుకుని డబ్బులు లేకుండా ఒట్టి చేతులతో వెళ్తే హేమంత్ ఏమంటాడో ఏమో. ఆ డబ్బులు గుర్తొచ్చినప్పుడల్లా ఆవేశపడొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు. ఎంతైనా అవి డబ్బులు కదా. అందుకే భయంగా ఉంది. తల్లి చెప్పినట్లు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని లేదు. భర్త దగ్గరికే వెళ్ళి ఉండాలని ఉంది. కానీ భర్త దగ్గరికి వెళ్ళి ఉంటే ఆత్మాభిమానం కొంచెం కూడా ఉండదు. ఆత్మగౌరవాన్ని పూర్తిగా చంపుకోవాలి. అనుక్షణ అతన్ని తప్పించుకు తిరగాలి. దొంగలా ఉండాలి. దొంగ బ్రతుకు తనకి ఇష్టం లేదు. అందుకే వెంటనే కిచెన్లోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది ఆరాధ్య. ఎందుకే తలుపు మూసుకుంటావు? నువ్వు బయటికి రా, నీతో మాట్లాడాలి అంటూ ఏదో అనుమానం వచ్చి ఏడ్చింది రమాదేవి. ఎంతసేపైనా ఆ ఏడుపు ఆగలేదు. తల్లి ఏడుపు వినలేక బయటకొచ్చింది ఆరాధ్య. ఆరాధ్యతో రమాదేవి చాలాసేపు మాట్లాడింది. తల్లి చెప్పినట్లు విని ఆ రాత్రి బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళింది ఆరాధ్య.